తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు అన్నదాతను కలిసివేస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. సాగునీటి మాట దేవుడెరుగు. కానీ తాగునీటికే కష్టాలు వస్తున్నాయి. ప్రజలు సహకరించాలి అంటూ మంత్రులు సమీక్ష సమావేశం పెట్టి మీడియా ద్వారా ప్రజలకి అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు అధికారులతో పాటు కలెక్టర్లు 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఇతర అధికారులతో రివ్యూ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి ఆ తర్వాత మీడియాకు అడ్రస్ చేశారు. దీనిలో ఇంతవరకు ఈ సమంజసము ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నాట్లు వేశారు, నార్మల్ దున్నారు, ఆరుతడి పంటలు వేయడం అంటే ఇప్పుడు సాధ్యమా, దీన్ని ఎట్లా అధిగమించవచ్చు? మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు, వాసుదేవరెడ్డి ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? ఎందుకంటే మనకి మృగశిర కార్తె అయితే ఇది చేయాలి, ఇంకో కార్తెలో ఇది చేయాలి అని చెప్పేసి పౌర్ణమి ఏరువాక చేస్తారు. రైతులు ఒక ప్లాన్ ఉంటుంది, క్యాలెండర్ ఇయర్ లాగా పక్కాగా ఎప్పుడు ఏది చేయాలి అనేది ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది నాట్లేసిండ్రు, నార్మల్ దున్ని ఆశగా చూస్తున్నారు. మరొక వైపు నీళ్ళు సాగునీటి మాట ఏమో కానీ తాగునీరే కష్టం వస్తుంది, ఎల్నినో ప్రభావం ఉంది అని చెప్పి మంత్రులు చెప్పారు. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి? గత జూన్ కావచ్చు, ఇప్పుడు జూలై కావచ్చు, నెల పైగా వ్యవసాయ పనులు జోరుగా కొనసాగినాయి. నాటు వేసిన పరిస్థితి, పత్తి కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నీ కూడా విత్తుకున్న పరిస్థితి. అవి పోయినవి మళ్ళీ పెట్టారు, చిరుజల్లకు మళ్ళీ పెట్టారు. అట్లా ఆర్థికంగా కూడా నష్టపోయి ఉన్నారు. 2-3 సార్లు విత్తనాలు విత్తుకుని ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. బావుల కింద ఏదైతే వ్యవసాయం నడుస్తుందో ఆ వరి నాట్లు కూడా ఎండిపోయే దశకు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నేను 4 మంత్రులు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చి సమీక్ష పేరుతో పెట్టారు. అది ఏం సమీక్ష చేసారో ఏమో కానీ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 10 నుంచి 12 మీటర్ల లోతుకు నీళ్ళు వేయినాయి, రేపు సాగునీరు కాదు అసలు తాగునీరుకే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నది, రేపు కటకట పెద్ద ఎత్తున ఉంటుంది, దాహర్తి పెద్ద ఎత్తున దుర్భిక్షం వచ్చి రాబోయే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సాక్షాత్ మాటలకు పరిమితం కాదు, సమీక్షలకు పరిమితం కాదు, చేయాల్సిన పాత్ర నుంచి చూసే పాత్రకు వస్తే ఎట్లా? ఒకవైపు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎల్నినో ప్రభావంతో ఈ రాష్ట్రంలో 2 జిల్లాలు మినహా మిగతా జిల్లాలన్నీ కూడా లోటు వర్షపాతం ఉందని చెప్పేసి ఒకవైపు గణాంకాలు చెప్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వము దీనికి సంబంధించి ఒక వ్యవసాయ ప్రణాళిక లేకుండా, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా, నష్టపోయిన రైతాంగానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయకుండా, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, పెట్టినటువంటి విత్తనాలు కావచ్చు ఉచితంగా ఇవ్వకుండా, అంతర పంటలుగా, వాణిజ్య పంటలుగా వరి నుంచి పక్కకు జరిగి మరో పంట వేయడానికో, తక్కువ నీటితో సౌలభ్యంతో ఎక్కువ పంటలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విత్తనాలు సిద్ధం చేయకుండా, ఏ ప్రణాళిక లేకుండా కేవలం నోటి మాటలు మాట్లాడడం, చేతులు దులుపుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది తప్ప కొత్తగా ఈ రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, ఈ జిల్లా రైతాంగానికి కావచ్చు, ఈ ప్రజానీకానికి కానీ భరోసా ఇచ్చినటువంటి ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతోని ఒక కమిటీ వేసి నష్టపోయిన రైతాంగాన్ని, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కరీంనగర్లో అనేకమైనటువంటి బోర్లు ఎండిపోయినాయి, ఇప్పటికే వ్యవసాయ బావులు ఎండిపోయినాయి, పూటికలు లీసీలు ఇప్పటికీ లక్షల రూపాయలు పెట్టారు రైతులు, పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ నష్టం జరిగింది, దాన్ని ఎట్లా భర్తీ చేయాలని, ఎట్లా ఆ లోటు పూడ్చాలనే కోరిక కావచ్చు, ఆ లోటు రైతుల మీద ప్రేమను, ప్రజల మీద ప్రేమ ఉంటే రాష్ట్ర సర్కారు అందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసి అది ప్రజల ముందు ఉంచితే దాన్ని ప్రజలు హర్షిస్తారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షించే రీతిలో లేదు, ఆయన స్టేట్మెంట్ కూడా అట్లా లేదు. కాబట్టి రైతాంగం కావచ్చు, ప్రయాణికం కావచ్చు, రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసేటువంటి పరిస్థితి అవుతుంది తప్ప మరొకటి కాదు. ఆల్మోస్ట్ ఆల్ చేతులు దాటింది. ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ కష్టకాలం వచ్చింది. రబీకి అయినా కానీ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఒక అగ్రికల్చర్ ప్లాన్తో ముందుకెళ్తే బాగుండేది. సమయం మించిపోయింది, అధికారులు మంత్రులు చేసేది ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని వారు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు విప్పులు శ్రీనివాస్ గారు, రమణ గారు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ ఎక్కా గారు, వ్యవసాయ కార్యదర్శి సురేంద్రమోహన్ గారు, ప్రియమైన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మీకు తెలుసు, గత అనేక రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎల్నినో
ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకి గత ఏప్రిల్ మాసం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి రైతు వేదిక నుంచి కానీ ప్రతి రైతు నేస్తం వారం వారం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం యావత్తు గత 2-3 మాసాలుగా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరూ కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతూ ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాటల్ని పదే పదే రాష్ట్ర రైతాంగానితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవడం జరిగింది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న చిన్న జల్లులకి అది బతికే పరిస్థితి లేదు. భూమి ఎప్పుడు కూడా సరైనటువంటి పదునుకు రాలేదు. అయినా సరే రైతులు ఆశ కొద్దీ పడుతున్నటువంటి చిరుజల్లులకి కొంత పత్తి, బోరుబావులు ఉన్న దగ్గర కొంత వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రైతాంగంతో పాటు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్ మంత్రులందరూ కూడా జిల్లాల వారీగా గత 3 నెలలుగా మనం చేసినటువంటి హెచ్చరికలు కావచ్చు, సూచనలు కావచ్చు, అదే విధంగా సలహాలు కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని అది ఇరిగేషన్ లెవెల్లో పవరు, డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకొని ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితుల్ని వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ ఆయా స్థానిక ప్రజాప్రతినిధుల్ని గమనించుకొని వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ యొక్క సహకారంతో రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాలని ఈ ఎలినినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారుల్ని, ఆయా సంబంధిత శాఖ అధిపతులందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించి దీనికంటే అత్యవసరమైనటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమం లేదు. అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య, తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు, ఎరువులు ఇచ్చేటటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పరిపుష్టంగా పకడ్బందీగా ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ప్రతి వారం ఈ యొక్క ఎలినో మీద సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయటం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా వ్యవసాయదారులు తొందరపడి వర్షాలు వస్తాయి గతంలో మాదిరిగా ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ భావించి మీరు నాటు పెట్టకుండా వరి ప్యాడీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భూగర్భ జలాల మీద ఆధారపడే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. అదేవిధంగా ముందుగా మంచినీటికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు భగీరథ అధికారులతో పాటు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అది కూడా మీరు కూడా విస్తృతంగా మీ ద్వారా మేము చెప్పిన దానికంటే మీడియా ద్వారా వెళ్ళినటువంటి వాస్తవాలు ప్రజలు గ్రహించేదానికి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ గౌరవప్రదంగా రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. మీరు ఏ రోజుకి ఆ రోజు మా యొక్క అధికారులు ఇచ్చేటటువంటి జిల్లా కలెక్టర్ ఇచ్చే సమాచారాన్ని రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకు అందించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రైతు సోదరులను ఉద్దేశించి ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ సంబంధించి ఎల్నిలోకి సంబంధించిన అంశం విషయంలో నాతో పాటు మా ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులందరం కూడా కూర్చొని అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తీసుకొని
ఏ విధంగా దీన్ని ఎదుర్కొందాం, ఏ విధంగా రేపు ప్రజల్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారి సూచనలు తీసుకున్నాం, సమాలోచనలు చేసినాం. మరి ఒక సీనియర్ అధికారి ఈ జిల్లాలో పనిచేసిన సీనియర్ అధికారిని ఒక ప్రత్యేక అధికారిగా నియామకం చేయడం జరిగింది. సో నేను జిల్లా సంబంధించిన విలేకరుల మిత్రులు కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు. అనేక సందర్భాల్లో విపత్తులు చూసినాం. విపత్తులకు సంబంధించిన అంశం విషయంలో వారి సూచనలు కూడా తీసుకుంటాం. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రతి జిల్లాలో పెడతాం. ఏ విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం విషయంలో తప్పకుండా తీసుకోవాలి. రైతు సోదరులందరూ కూడా ఈరోజు, ఎందుకంటే కేవలం మేము చెప్తున్న అంశం కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎల్ నీనో ఎఫెక్ట్ ఉంది. దీని ప్రభావం వల్ల వర్షాలు సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ మాసం నుంచి మేము రైతు సోదరులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణలో రైతు సోదరులందరూ కూడా ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్ సూచనల మేరకు, ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది మా వ్యవసాయ శాఖ మంత్రి గారు. శాస్త్రవేత్తల సూచనలు కూడా తీసుకున్నాం. సో వారి సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ వేసుకోవచ్చు, ఏ పంట సారం ఏ విధంగా ఉందని చెప్పి వారి అభిప్రాయాల మేరకు రైతుల సహకారంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా త్రాగునీరు, ఇదే ఎల్ నీనో ఎఫెక్టు చాలా నెలలు ఉంటే త్రాగునీరు కూడా ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. గ్రౌండ్ వాటర్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశం అన్నింతా కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. అది ప్రతిపక్షాలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు కూడా వచ్చారు, వారి సూచనలు కూడా ఇచ్చారు. మరి ఆ సూచనలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏర్పడినటువంటి ప్రకృతి ఈ పరిస్థితుల్లో ఈరోజు జరిపినటువంటి సమీక్ష ఈ తాత్కాలికంగా ఈ నెల రోజుల కొరకు ఈ యొక్క పంటలకు సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే ఒక సీజన్ వర్షం పడకపోతే మళ్ళీ జూన్ దాకా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళికను ఈరోజు సమావేశం లోపల అధికారులతోటి మరి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రులు అందరితోటి కలిసి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. ప్రకృతి రీత్యా సముద్రాల్లో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగం కూడా ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి దాని లోపల కొంత మీ సామాజిక బాధ్యతగా వర్షం పుష్కలంగా నీళ్ళున్నప్పుడు మేమే పుష్కలంగా నీళ్ళు ఇవ్వడానికి కానీ అదేవిధంగా పంటల కొనుగోలుకు ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితిని మీకు చెప్పడం ద్వారా ఆరుతడి పంటల వైపు మీ దృష్టి మరల్చాలని, ఈరోజు మిగతా పంటల వల్ల నీటికి సంబంధించిన ఎద్దడి వచ్చి రేపొద్దున ఇబ్బంది పడతారు కావచ్చు ఏప్రిల్ నుంచి చెప్తా ఉన్నారు. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టుగా ఎంత చెప్పినా భవిష్యత్తులో వర్షాలు పడతాయి కావచ్చు అనే ఆశతోటి వేసిన వాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి ఇప్పటికే నష్టం మించిపోయి ఇంకా పెరగకుండా ఉండే విధంగా ఆరుతడి పంటల వైపు దృష్టి మరల్చాలని, త్రాగునీటికి సంబంధించి కానీ ఇతరత్ర అన్ని రకాలుగా మౌలిక సదుపాయాల విషయం లోపల రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి ఆ అంశంలో పత్రికల వారు కూడా సహకరించి తప్పకుండా భవిష్యత్తులో ఈ ఉమ్మడి జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా త్రాగునీరు కానీ సాగునీరుకు సంబంధించినటువంటి విషయం లోపల ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్లో మరి రివ్యూ చేసిన దాని ప్రకారంగా ప్రత్యేక అధికారి కూడా వచ్చినారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ప్రజలకు సంబంధించిన ఎటువంటి కష్టం రాకుండా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఉండేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తామనే మాట మనం చేస్తాం.